ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటారా? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అంటారు కదా! నా సిట్యుయేషన్‌లో చాలా సార్లు అదే జరుగుతుంది. ఈరోజు జోయా, జియా అబ్బా! మంచి మూడ్‌లో ఉన్నారు. క్రాంకీగా లేరు. వీళ్ళిద్దరూ ఫోటోలు తీయడానికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి, ఇంకా వీళ్ళని డ్రెస్ చేద్దాం అనుకున్నానండి. సో, వెంటనే క్లాజెట్‌కెళ్ళి ఏం డ్రెస్‌లేద్దామా? ఏవైతే వీళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటాయి, ఎక్కువ క్రాంకీ అవ్వరు అని చెప్పి చూస్తే ఒక పింక్ డ్రెస్, యెల్లో డ్రెస్ నాకు నచ్చాయి. సో, అని చెప్పి ఆ 2 డ్రెస్‌లు తీసుకొని ఇంక కిందకొచ్చాను. వీళ్ళని రెడీ చేద్దామని చెప్పి. ఇంక రెడీ చేయడం స్టార్ట్ చేస్తే అసలు చూసారా అండి? అసలెలా పరిగెత్తేస్తున్నారో? ఈళ్ళని పట్టుకోవడం ఎక్కువ పనయిపోతుంది ఆ డ్రెస్‌లేయడం కంటే. ఒకళ్ళకి డ్రెస్ ఏసే లోపల ఇంకోళ్ళు బెడ్ దిగేసి వెళ్ళిపోవడం, బెడ్ కిందకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఎలాగైతే ఏముంది, జియాన్ని రెడీ చేశాక ఇంక జోయా బెడ్ కింద కూర్చొనుంది. రమ్మంటే రావటం లేదు బయటికి. ఎలాగైనా తీసుకొచ్చేసానండి బయటికి. తీసుకొచ్చాక ఇంక అమ్మాయిలంటే తెలిసిందే కదండీ! తలదువ్వాలి, క్లిప్పులు పెట్టాలి, రబ్బర్ బ్యాండ్లు పెట్టాలి, చాలా పనులుంటాయి. సో, కానీ ఏమీ సపోర్ట్ చేయట్లేదు. క్లిప్ పెడితే క్లిప్ తీసేసి నోట్లో పెట్టుకుంటున్నారు. రబ్బర్ బ్యాండ్ అయితే అది తీసేసి ఇసిరేస్తున్నారు. తల దూవుతానంటేనేమో దువ్వెన కావాలి, దువ్వెన కొనుక్కుంటానంటున్నారు. ఏదో ఒకటి చేసి అయితే రెడీ చేశానండి. రెడీ చేశాక ఏమేద్దాము అనుకుంటే మా అమ్మమ్మ ఇచ్చిన గొలుసులు వీళ్ళకి. అవి మ్యాచ్ అవుతాయి అనుకొని ఇంకా వేశాను. ఏసిన తర్వాత ఇద్దరూ అసలు బుట్ట బొమ్మల్లాగున్నారు. సో, ఇంక ఓకే. అంతా అయిపోయింది. ఇంక పిల్లల్ని కారెక్కించడం, ఇంకా డైపర్ బ్యాగ్ ఇవన్నీ సెట్ చేసుకుంటే అయిపోతుంది. మనం ఎళ్ళేసి అక్కడ సన్‌లైట్ కూడా బానే ఉంది కాబట్టి మంచిగా ఫోటోలొస్తాయి అని చెప్పి డిసైడ్ అయ్యామండి. డిసైడ్ అయ్యి ఇంకా పృథ్వీ కూడా గరాజ్ నుంచి కార్ బయట పెట్టేశాడు. పెట్టి ఇంకా కార్ సీట్‌లో వీళ్ళని పెట్టడానికి మొత్తం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నా. కరెక్ట్‌గా బయటికెళ్ళేటప్పటికి వర్షం స్టార్ట్ అయిందండి. అసలు ఫోర్‌కాస్ట్‌లో గూడా లేదండి వర్షం. అదేంటో ఈ మధ్య వెదర్ యాప్‌లో ఉండదు. కానీ డోర్ ఓపెన్ చేయగానే వర్షం పడతా ఉంటది. కానీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకిలా అని. అంటే చిన్న విషయమే. కానీ ఏంటంటే దీని గురించి ఇద్దరు పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఇంత ప్లానింగ్ ఉంటుందండి. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఏదైనా యాక్టివిటీ చేయించాలి అంటే. సో, ఇంకేం చేయడానికి లేదు. సో, ఇంక అందుకని చెప్పి ఆళ్ళిద్దరిని లివింగ్ రూమ్‌లోకి తీసుకురాగానే ఈళ్ళందరూ ఇలా తిరుగుతుంటే అసలెంత ముద్దుగున్నారో గదా! ఇంకా ఇదొక మెమరీ లాగా అయిపోయిందండి. డిసప్పాయింటెడ్ అయితే అవును. కానీ ఏంటంటే ఇది మా చిన్న మెమరీ. ఇంకా లైఫ్ అలాంటి మెమరీస్ మీకేమైనా ఉంటే మీరు కూడా నాకు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోరా ప్లీజ్.